యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో మీడియాతో మాట్లాడిన భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తుంది. బీజేపీకి ఓటు వేస్తే గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసినటువంటి వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఎలాగైతే ప్రజల వద్దకు తీసుకెళ్లారో ప్రస్తుతం మోడీ పాలనలో జరిగిన వైఫల్యాలను కూడా ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకువెళ్లి వివరించాలని అన్నారు. 3 మండలాలలో మొట్టమొదటిసారిగా నా సొంత మండలం చాలిగౌరరం నుంచి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి గారు, శామ్యుల్ అన్న, నేను, మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, జెడ్పీటీ కంటెస్టెడ్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యారు. ఈ మొదటిసారిగా అన్ని మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఓ, ఎస్టీసెల్, ఎస్సీసెల్, అలాగే సీనియర్ నాయకులందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని మండలాల్లో వచ్చారు. అయితే ఎస్సీసెల్ అందరూ కూడా. అయితే నేను ఒకటే ఏమంటున్నా అంటే, మొన్ననే తుంగతుర్తి నియోజకవర్గంలో 4 నెలల క్రితం మందుల శామ్యుల్ అన్నను బ్రహ్మాండంగా గెలిపించినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరొకసారి కృతజ్ఞతలే కాకుండా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో నన్ను బ్రహ్మాండమైన అదే మెజార్టీతోటి గెలిపించాలని, ఏదైతే బీఆర్ఎస్ వైఫల్యాలను మా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన మీద ప్రజలకు ఎలా అవగాహన చేయించారో ఇప్పుడు బీజేపీ మీద కూడా, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాలన మీద మనం ప్రజలకు అవగాహన తీసుకురావాలి. పనికిరాని వాట్సాప్ యూనివర్సిటీలు, పనికిరాని మార్పింగ్ వీడియోలు, పనికిరాని అలిగేషన్స్ తోటి ఆగం చేసే పరిస్థితి చేస్తున్నారు. ఈ రోజు అభ్యర్థిగా నాపై కూడా పలు రకాలుగా కుట్రలు జరుగుతున్నాయని మీరు అందరు గమనించారు ఈ రోజు. అయితే నేను ఒక్కటే చెప్తున్న కార్యకర్తలకు, ఈ సోషల్ మీడియా అనే ద్వారా మనం బీజేపీ ప్రభుత్వాన్ని గత 10 ఏళ్లుగా మనకి ఏదైతే చెప్పిండ్రో చెయ్యని విషయాలను ప్రజల మధ్యన తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బీఆర్ఎస్ ప్రస్తుతం ఇక్కడ బంద్ అయింది దుకాణం. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, ముఖ్యంగా కేసీఆర్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఒక ఒప్పందం జరిగినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ సొంత ఎంపీ అభ్యర్థులను నిర్వీర్యం చేసి, వాళ్లకు సరియైన ప్రచారం చేయకుండా వాళ్ళ సొంత కార్యకర్తలను, నాయకులను ఒక విధమైన పరిస్థితి క్రియేట్ చేసి బీజేపీలకు తోవ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కుట్రను మనం గమనించాలి. మన దగ్గర కూడా కొన్ని మతతత్వాలు మన మధ్యన చిచ్చురేపి, మన ఓటర్ల మధ్యన కూడా కొద్దిగా వాళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీరు గత 3 సార్లు ఇక్కడ పార్లమెంట్ లో 3 అభ్యర్థులను చూసిర్రు. 3 సార్లు ఎన్నికలు జరిగినాయి, 9, 14, 19. మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం. అటు భారతదేశంలో కూడా 60 సంవత్సరాలు అందరినీ అన్నతమ్ముల లెక్క అన్ని కులమతాలను కలిపి నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని మనం ప్రజల మధ్యన పోయి, బీజేపీ ఒక కుట్రపూర్విత వ్యవహారం చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక వ్యవహారం నడుస్తుంది. నరేంద్ర మోడీకి 400 సీట్లు కావాలని కోరుకుంటుండు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చే ఒక అవకాశం ఉందని ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందే